ఇళ్ల స్థలాల కోసం సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రాలు అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి ప్రాంతంలో ఇల్లు లేని పేదల నుంచి స్వీకరించిన అర్జీలను సోమవారం సిపిఐ తాడేపల్లి ప్రాంత కార్యదర్శి కంచర్ల కాసయ్య, సహాయ కార్యదర్శి తుడిమెల్ల వెంకటయ్య ఇల్లు లేని పేదలతో కలిసి తాడేపల్లి 6వ సచివాలయంలో అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కాసయ్య మాట్లాడుతూ తాడేపల్లిలో రైల్వే, ఫారెస్ట్, పీడబ్ల్యూడీ, కొండపోరంబోకు భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని అన్నారు. రైల్వే, ఫారెస్ట్, ఇరిగేషన్, కొండపోరంబోకు స్థలాల్లో నివసిస్తున్న వారందరికీ ఎక్కడ వారికి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసి శాశ్వత పట్టాలు ఇవ్వాలని కోరారు. అలాగే గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చెప్పినట్లు పట్టణాల్లో 2 సెంట్లు, రూరల్ 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని అన్నారు. తుడిమెల్ల వెంకటయ్య మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదలకు ఉన్న చోటనే వారికి పట్టాలు మంజూరు చేయాలని అన్నారు. మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలు సుమారుగా జీవిస్తున్నటువంటి రైల్వే ప్రాంతంలో ఇల్లు వేసుకొని జీవనం సాగిస్తూ ఈనాటికి కూడా ప్రభుత్వం వారు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలన్నా లేదా గట్టిగా ఇల్లు వేసుకోవాలన్నా లేదా ఇవాళ ఇల్లు కప్పుకోవాలన్నా ఇంటి మీద రేకేసుకోవాలన్నా కూడా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. అందువలన వీళ్ళు చాలా అవస్థలు పడతా ఉన్నారు. మౌలిక సదుపాయాలు లేవు. వీరికి వారు ఉంటున్నటువంటి స్థలానికి శాశ్వతమైనటువంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్తో అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ అది ఆచరణ నోచుకోలేదు. ఇటీవల నారా లోకేష్ గారు ఎన్నికల ముందు వచ్చి వీళ్ళందరికీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి పట్టాలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. అందుకని ఇటీవల లోకేష్ గారు కూడా రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడినట్టు అనేక పత్రికల్లో వచ్చినాయి. అందుకని వీళ్ళు ప్రభుత్వం వారు ఇవాళ 4 లక్షల రూపాయలు లోన్ ఇస్తాము ఇల్లు కట్టుకోవడానికి అని చెప్తా ఉన్నారు. ఈ లోను కావాలంటే ఇవాళ వీళ్ళకి పట్టాలు కావాలి. వీళ్ళకి పట్టాలు లేకుండా గవర్నమెంటు డబ్బులు ఇవ్వదు, ప్రైవేటు బ్యాంకులు లోన్లు ఇవ్వవు, మౌలిక సదుపాయాలు కూడా మున్సిపాలిటీ వారు కల్పించరు. కనీసం ఇల్లు కప్పుకుందామన్నా, ఇంటి మీద రేకులు వేసుకుందామన్నా, మరుగుదొడ్డి కట్టుకుందామన్నా కూడా అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి కనపడతాం. కాబట్టి ఖచ్చితంగా రైల్వే ప్రాంతంలో నివసించేటువంటి పేద ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలని, లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి హామీని త్వరితగతిన అమలు చేయాలని చెప్పేసి ఇవాళ సచివాలయంలో ఇళ్ల పట్టాల కోసం అర్జీలు ఇవ్వటం జరిగింది. అట్లాగే ఇప్పటికీ సెంటు, అరసెంటు ఇంట్లో ఇల్లు లేకుండా, ఇంటి స్థలం లేకుండా అనేక మంది పేద ప్రజలు ఒకే ఇంట్లో 2 కుటుంబాలు జీవనం సాగిస్తూ చాలా అవస్థలు పడుతున్నారు. అందుకని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం ఇచ్చి 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి అట్లాగే 4 లక్షల రూపాయలు గవర్నమెంటే డబ్బులు ఇస్తామని చెప్పింది. కాబట్టి ఇవాళ ఇంటి నిర్మాణం ఖర్చు పెరిగినందువల్ల 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో ఇవాళ అర్జీలు ఇవ్వటం జరిగింది. పట్టణాల్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. వీరు చాలా అవస్థలు పడుతున్నారు. ఇల్లు లేని నిరుపేదలకి ఇంటి స్థలాలు, అలాగే ఫారెస్టులో, రైల్వేలో నివసించేటువంటి వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ సిపిఐ ఆధ్వర్యాన అర్జీలు ఇవ్వటం జరిగింది. వారికి వెమ్మటే న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అట్లాగే పట్టణాల్లో 2 సెంటుల స్థలము, పల్లెటూర్లలో మరి 3 సెంటు స్థలం ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అర్జీలు ఇవ్వటం జరుగుతుంది. ఈ అర్జీలో భాగంగా తాడేపల్లి పట్టణంలో 6వ సచివాలయంలో మరి అధికారులను అర్జీలు ఇచ్చాం. అట్లాగే మరి ఎన్నో ఏళ్ళుగా 40-50 సంవత్సరాలుగా రైల్వే స్థలాల్లో, కొండపారంబోకు ఇరిగేషన్ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలు మరి ఎన్నో అవస్థలు పడుతున్నారు. వారికి న్యాయం చేకూర్చాలని, అట్లాగే మంత్రి గారు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఏమైతే చెప్పారో వారి వాగ్దానాలు నెరవేర్చాలని వారికి విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా
ఈ పేద ప్రజలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళలకి అట్లాగే మహిళా మనులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తాడేపల్లి పట్టణ సిపిఐ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం.